77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా కేంద్రంలోని కిలా వరంగల్ కుష్ మహల్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకను సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ప్రగతి గురించి వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వాధికారులు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థలకు జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ అంకిత్ కుమార్లతో కలిసి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సుందర ప్రపంచంలో ఉన్నతమైన మన భారతదేశం సముద్రాలు ఇవన్నీ కూడా మనకు రక్షకులుగా పనిచేస్తున్నాయన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు. దేశ రక్షణ కోసం క్రమశిక్షణకు ప్రతీకగా ఇప్పుడు మన పోలీసు వర్గాలచే ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా ప్రథమ స్థానం పొంది న్యూఢిల్లీలో గత నవంబర్లో గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో కేంద్ర మంత్రి శ్రీ సిఆర్ పాటిల్ గారి చేతుల మీదుగా అవార్డుతో పాటు ₹1 కోటి ప్రోత్సాహకంగా వరంగల్ జిల్లా స్వీకరించింది. ఈ విజయానికి కారణమైన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి సిబ్బంది, గ్రామ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలందరి సమిష్ట కృషి ప్రశంసనీయమని, ఈ సాధనకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. అంగన్వాడీ కేంద్రాలను చిన్నపిల్లల పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలు, ప్రీ స్కూల్స్గా ఉన్నతీకరణ చేయడం జరిగింది. జిల్లాలో 919 అంగన్వాడీల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నారు. గౌరవనీయులు